పవన్ కళ్యాణ్ పిలుపు చాలా మంచి పిలుపు. నేను సమర్థిస్తాను పూర్తిగా. ఎందుకు అంటే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదనే మొన్న కోడి చెరువు అన్నటువంటి విమర్శలంతా వచ్చింది సోషల్ మీడియాలో. అక్కడ ఏమన్నా ప్రూవ్ చేశారా అంటే ఆయనకి ఆల్రెడీ కొనుక్కున్న భూమి, రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి, దాని మీద తప్పుడు ప్రచారం ఏం చేశారు, ఆక్రమించుకున్నారు. మామూలుగా ప్రతి పొలానికి కంచేసుకుంటారు, అట్లా కంచేస్తే అది ఆక్రమణని చెప్పే ప్రయత్నం చేశారు. అది పచ్చి మోసం. దాన్ని సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు చేసుకొచ్చినటువంటి వ్యాఖ్యలు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారమే జరిగింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేక దఫాలు విమర్శలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంలో సంయమనం పాటించడమే కాదు, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది ఏంటంటే మన సొంత కార్యకర్తలు కూడా ఇతరులని నిర్మాణాత్మకంగా విమర్శిస్తే తప్పులేదు. లైక్ ఇతర కార్యకర్త, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మావిగన్ అన్నాడు. మావిగన్ ఏంటయ్యా, అది మచిలీపట్నం ఎక్కడ సాధ్యం, లేకపోతే గుంటూరు ఎట్లా సాధ్యం, విజయవాడ ఎట్లా సాధ్యం, ఈ మూడింటికి కలిపితే ఆల్రెడీ ఇదంతా సిఆర్డీఏ పరిదే కదా అని విమర్శించడంలో తప్పులేదు. లం కొడక, ముంకొడక, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చస్తే పీడా పోతుంది, ఇట్లాంటి పదాలు మన వాళ్ళు వాడుతున్నారు. అది నియంత్రించాల్సి ఉంది. అలాగే చెప్పు చుక్ కొడతా, నా డాష్ డాష్ లారా లాంటి పదాలు స్వయంగా పవన్ నోటి వెంటనే విన్నాం. అలాంటివి ఇక పైన రాకుండా చూసుకోవాలి. ఇప్పటిదాకా జరిగింది ఓకే, చాలా ఆవేశంతో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని ఆయన ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన సక్రమంగా ఉండటం, సొంత కార్యకర్తలని కంట్రోల్ చేయడంతో పాటుగా బాధ్యతగా ఉండటం కూడా అవసరం. అదే సందర్భంలో అందరినీ బాధ్యతగా ఉండమని చెప్పడంలో కూడా తప్పులేదు. ఇంకొకటి, తప్పుడు ఫేక్ అన్నటువంటి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఇలాంటి వాటిని, అంటే ఇప్పుడు ఏఐతో తీసుకొచ్చే ఫేక్ కంటెంట్ల విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తప్పుడు కంటెంట్తో. అట్లాంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో చూడండి, ఇలాంటి ఏఐతో సృష్టించి మరి దీని మీద చర్య తీసుకోవాలి కదా. కష్టమో నష్టమో నా బొచ్చులోది 2029 వరకు ఎలాగే తాడేపల్లిలో ఏగలు తోలుకుంటూ కాలం వెళ్ళపుచ్చాలిగా జోగిరేమేష. ఇప్పుడు ఇట్లాంటి కూడా అవమానకరమైన కంటెంట్లే కదా. ఎవరో వచ్చి కంప్లైంట్లు, అది పార్టీ కార్యాలయంలో ఇవ్వడం ఎందుకు? మనం పోలీస్ శాఖ ద్వారానే ఒక వ్యవస్థ ఏర్పాటు చేద్దాం. లా అండ్ ఆర్డర్ చూస్తోంది చంద్రబాబు గారు, హోంమంత్రి అనిత గారి చేతిలో ఉన్నటువంటిది. పైన ఆవిడ ఆ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. నిజమైనటువంటి చర్య తీసుకోవడానికి చంద్రబాబు గారి చేతుల్లోనే ఉంది కాబట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టుల మీద ఆల్రెడీ యాక్ట్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఆ ప్రశ్న ఆయన్ని తీసుకున్నా, లేకపోతే జడశ్రవణ్ మీద కేసు పెట్టినా, లేదంటే కనుక ఇంకొక ఆయన జర్నలిస్ట్ మీద కూడా కేసు పెట్టారు కదా, టీవీఆర్ మీద కూడా. ఇట్లాంటివన్నీ అట్లాగే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా కాబట్టి పోలీసులు తీసుకుంటారు. ఇక్కడ మహిళలు అని తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో పెట్టారు, వాలంటీర్లు లాంటి పదాలు గతంలో జరిగినాయి. అలాంటి తప్పులు మన దగ్గర కూడా దొరికినాయి. ఇంకోసారి అట్లాంటివి మనం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి. అదే సందర్భంలో అన్ని పార్టీలు కూడా, నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, విమర్శ సహేతుకంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, సంస్కారయుతంగా ఉండాలి, విశ్లేషణ ఉండాలి, వివరణ ఉండాలి. విశ్లేషణ మంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. విమర్శ అనేటటువంటిది దుర్భాషతో కూడి ఉండకూడదు, దుర్మార్గపు పదజాలం ఉండకూడదు, సంస్కారయుతమైనటువంటి క్రిటిసిజం చేయాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా సమర్థిస్తాను నేను.